హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో ఇన్స్టంట్ స్పాంజ్ దోశను చూపించబోతున్నాను. ఇలా మనం అప్పటికప్పుడు ఇన్స్టంట్గా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయాలంటే ఇది ఒక మంచి టేస్టీ రెసిపీ. తిన్నవారు ఎవరికైనా కానీ బాగా నచ్చుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఇవాంటి మన స్పాంజీ దోశను అలాగే కమ్మకమ్మని చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను అంటే ఉప్మా రవ్వను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా డ్రై రోస్ట్ చేయడం వలన మనం ప్రిపేర్ చేసే దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇలా మనం డ్రై రోస్ట్ చేసేటప్పుడు రవ్వ కలర్ అనేది మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. రవ్వ మాడిపోయిందనుకోండి, మన దోశ అనేది కలర్ వస్తుంది. కాబట్టి దోశ కలర్ చక్కగా రావాలంటే రవ్వ మాడకుండా ఇలా డ్రై రోస్ట్ చేయండి. ఇలా రవ్వను బాగా వేపాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వ కొంచెం చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇందులోనే అరకప్పు పుల్లటి పెరుగుని తీసుకుందాం. అలాగే 1 కప్పు వరకు వాటర్ని కొంచెం కొంచెంగా వేసి బాగా గ్రైండ్ చేయండి. ఇందులో మనం యాడ్ చేసిన రవ్వ అనేది కనబడకుండా సాఫ్ట్ పిండిలా రావాలి. చూడండి, రవ్వ అనేది ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ పిండిని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు బొంబాయి రవ్వకి అరకప్పు పెరుగుని అలాగే 1 కప్పు నీళ్ళను యూజ్ చేశాను. టోటల్గా వాటర్ వచ్చేసి 1 కప్పు పైన 1 టేబుల్ స్పూన్ వాటర్ అనేవి పడతాయి. మనం తర్వాత 1 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇదంతా కూడా బాగా మిక్స్ చేయండి. ఇక్కడ చూపించిన క్వాంటిటీని ఫాలో అయిపోయి పిండిని ప్రిపేర్ చేస్తే మీకు కూడా ఇది కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, నేను మీతో మాట్లాడుతూ గ్రైండ్ చేసేటప్పుడు 1 టీ స్పూన్ షుగర్ వేయడం మర్చిపోయాను. కాబట్టి ఇందులోనే నేను షుగర్ని యాడ్ చేస్తున్నాను. కానీ మీరైతే గ్రైండ్ చేసేటప్పుడే 1 టీ స్పూన్ షుగర్ని వేసి గ్రైండ్ చేస్తే షుగర్ అనేది పిండిలో చక్కగా కలిసిపోతుంది. ఎలాగో మనం ఈ పిండిని 10-15 నిమిషాలు పక్కన పెడతాం కాబట్టి ఇలా షుగర్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు పిండిని సెట్ అవ్వడానికి పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా మనం చేసే స్పాంజీ దోశలోకి కమ్మని చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి అరకప్పు వరకు పల్లీలను తీసుకొని మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుందాం. ఈ పల్లీలు అనేవి కనీసం ఒక 4-5 నిమిషాలు బాగా డ్రై రోస్ట్ చేయండి. పల్లీలు ఎలా అయితే వేగుతుంటాయో పల్లీలపై పొట్టు కూడా సెపరేట్ అవుతుంటుంది. వేరుశనగ గుళ్ళను ఇలా బాగా వేపాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీలు కొంచెం చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇందులోనే మనం తీసుకున్న పల్లీల క్వాంటిటీలో సగం అంటే 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా తీసుకోండి. అలాగే 4-5 వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేయండి. మీరు కావాలంటే ఈ చట్నీలో చిన్న అల్లం ముక్కనైనా యాడ్ చేయొచ్చు. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చీలను కట్ చేసి తీసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చీల సైజ్ అనేది పెద్దగా ఉంది కాబట్టి 2 తీసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి అనుగుణంగా పచ్చిమిర్చీలను తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే పులుపు కోసం 1 టీ స్పూన్ వరకు చింతపండును, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి బాగా గ్రైండ్ చేయండి. ఇలా ఒకసారి గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి అరకప్పు నీళ్ళను వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇక్కడ నేను ఈ చట్నీని గ్రైండ్ చేయడానికి మొత్తం 1 కప్పు వరకు నీళ్ళను యూజ్ చేశాను. అంటే చట్నీ అనేది మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పలచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చట్నీ తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇదే ప్యాన్లోకి 2-3 టీ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని మీరు కావాలంటే కొంచెం ఆయిల్ని తక్కువగా వేసి కూడా చేయొచ్చు. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ మినపప్పుని వేసి ఫ్రై చేయండి. ఇందులోనే మరో టీ స్పూన్ ఆవాలను అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయల్ని వేసి ఫ్రై చేసుకుందాం. చివరిగా కొంచెం కరివేపాకుని వేసి పోపుని బాగా ఫ్రై చేసిన పోపుని చట్నీలో వేసి మిక్స్ చేయడమే. అంతే, ఎంతో టేస్టీగా పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇలా చేసిన చట్నీని మనం ఈ బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా మనం రోజు తినే ఇడ్లీ, దోశ, ఉప్మా, బోండా ఇలా చాలా బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు.
సూపర్ టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం 15 నిమిషాల తర్వాత పిండిని తీసుకొని చూడండి, పిండి కూడా సెట్ అయింది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకోండి. అలాగే మనకు దోశలు అనేవి హోల్స్లా చక్కగా అంటే స్పాంజీగా రావడానికి ఇక్కడ నేను ఒక 3/4 వరకు ఫ్రూట్ సాల్ట్ని అంటే ఇనో పౌడర్ని తీసుకుంటున్నాను. ఇలా ఇనో సాల్ట్ని తీసుకున్నాక వెంటనే కలపకుండా 1-2 టీ స్పూన్ల వాటర్ని వేసి ఆ తర్వాత మిక్స్ చేయండి. దీనివలన ఇనో అనేది బ్యాటర్లో చక్కగా కలిసిపోయి ఇందులో మనం ఇనో వేసిన సంగతి కూడా తెలియకుండా దోశలను టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపాక మరో పక్కన ప్యాన్ తీసుకొని బాగా వేడి చేయండి. ప్యాన్ బాగా వేడయ్యాక మనం కలిపిన పిండిని మరోసారి కలిపి ఒక గరిటెడు పిండిని తీసుకొని ఇలా డ్రాప్ చేయండి. అలాగే మనం దోశలా వేసేటప్పుడు మంటను కూడా హై ఫ్లేమ్లో పెట్టి దోశను వేయండి. ఈ దోశను మనం మామూలు చేసుకునే దోశల్లా స్ప్రెడ్ చేయకుండా ఇలా దోశ వేసి ఇలాగే వదిలేయండి. ఒక్కసారి ఇలా హోల్స్ అనేవి ఏర్పడ్డాక మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి దీనిపైన లిడ్ పెట్టి ఒక అర నిమిషం నుండి నిమిషం పాటు ఉడికించాలి. ఇలా లిడ్ పెట్టి ఉడికించడం వలన దోశ అనేది ఈవెన్గా చక్కగా కుక్ అవుతుంది. చూడండి, పైన కూడా తడి ఆరిపోయినట్టు ఇలా కుక్ అయిందంటే మన దోశ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ప్యాన్ నుండి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. చూడండి, హోల్స్గా స్పాంజీగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలాగే పిండి మొత్తం కూడా దోశలను చేసుకోవడమే. మీకు దోశ వెనకాల పాటు కూడా చూపిస్తాను. చూడండి, వెనక పాటు కూడా మాడిపోకుండా మంచి కలర్తో రెడీ అయిపోయింది. సాఫ్ట్గా ఇలా మనం ఫోల్డ్ చేసినా కానీ లోపల పాట అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాల్టి మన స్పెషల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సాంబార్ ఉప్మా. గోధుమ రవ్వతో ఓసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా 1 కప్పు గోధుమ రవ్వని తీసుకోండి. ఇక్కడ నేను కాస్త సన్నగా ఉన్న రవ్వను తీసుకున్నాను. ఈ రవ్వను ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించండి. రవ్వ బాగా వేగాక ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే కుక్కర్లో ఒక 3 కప్పుల వాటర్ని యాడ్ చేయండి. మనం వేయించిన రవ్వను 1-2 సార్లు బాగా కడిగి యాడ్ చేయండి. ఇందులోనే 1 టీ స్పూన్ ఆయిల్, అర టీ స్పూన్ ఉప్పు వేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. మీరు కుక్కర్లో కాకుండా నార్మల్గా బగోనీలో కూడా ఉడికించవచ్చు. 2 విజిల్స్ తర్వాత చూడండి, రవ్వ చక్కగా ఉడికింది. ఇప్పుడు వేరొక ప్యాన్లోకి 2-3 టీ స్పూన్ల ఆయిల్ని అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యి ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో కూడా చేయొచ్చు. 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర ఇలా పోపు దినుసులు వేసి ఫ్రై చేయండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేయండి. ఇంగువ ఫ్లేవర్ నచ్చని వారు వేయద్దు. 3 కట్ చేసిన పచ్చిమిరపకాయలు అలాగే సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసి ఫ్రై చేయండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 1/2 కప్పు బఠానీ, ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఫ్రెష్ బఠానీని కూడా తీసుకోవచ్చు. 2 టీ స్పూన్ల చొప్పున కట్ చేసిన క్యారెట్, క్యాప్సికమ్ని వేయండి. అలాగే చిన్నగా కట్ చేసిన 1 బంగాళదుంపను వేసి ఒక 3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన ఒక 3 టమాటాల మిక్స్ని వేసి ఫ్రై చేయండి. మరో 2 నిమిషాలు ఇలా బాగా ఫ్రై చేశాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి. మనం రవ్వను ఉడికించేటప్పుడు ఉప్పును యాడ్ చేసాం కాబట్టి చూసుకుని వేయండి. ఇందులోనే ఒక 1/2 కప్పన్ని నీళ్లను వేసి 7-8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. 7-8 నిమిషాల తర్వాత మనం వేసిన కూరగాయలు ఆల్మోస్ట్ అన్నీ ఉడికాయి. ఇప్పుడు ఉడికించిన రవ్వను వేసి మిక్స్ చేయండి. ఇందులోనే 1 కప్పు వరకు వాటర్ని వేసి మిక్స్ చేసుకుందాం. మొత్తానికి ఈ ఉప్మా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి.
ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ కాస్త ఎక్కువైనా యాడ్ చేయండి. ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడిని వేయండి. ఈ సాంబార్ పొడి ఫ్లేవర్తోనే టేస్ట్ అనేది 100% ఉంటుంది, కాబట్టి మిస్ అవ్వకుండా సాంబార్ పొడిని వేయండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉడికించండి. 3 నిమిషాల తర్వాత చివరిగా 1 టీ స్పూన్ నెయ్యిని అలాగే తరిగిన కొత్తిమీరని వేసి కలపండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే. ఈరోజు మన కిచెన్లో చిట్టి చిట్టి చల్ల పునుగుల రెసిపీని చూపించబోతున్నాను. సాయంకాలం సరదాగా రుచిగా తినే చల్ల పునుగులు. వీటిని స్నాక్స్గానే కాదు, బ్రేక్ఫాస్ట్లోకి కూడా తీసుకోవచ్చు. మెయిన్గా ఈ చిట్టి చల్ల పునుగులను రోడ్ సైడ్ ఎక్కువగా చేస్తూ చూస్తుంటాం కదా, అంతే టేస్టీగా ఈజీగా చేసే సింపుల్ ప్రాసెస్ని టిప్స్తో సహా చూపించబోతున్నాను. మీరు కూడా ఇలా ఓసారి ట్రై చేయండి. బయట నుండి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా చాలా బాగుంటాయి. అలాగే ఈ చల్ల పునుగుల్లోకి మంచి కాంబినేషన్గా అల్లం చట్నీని కూడా చూపించబోతున్నాను. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు చల్లను తీసుకోండి, అంటే మజ్జిగను తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర మజ్జిగ ప్లేస్లో పెరుగు ఉంటే 1/4 కప్పు వరకు పెరుగుని 1/2 కప్పు వరకు నీళ్లను తీసుకొని కలిపితే మజ్జిగలా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టేస్ట్కి సరిపడా ఉప్పుని, అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1 టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఇలా కొంచెం మ్యాష్ చేసినట్టుగా చేస్తూ వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర ఆకుని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్రను, అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడాను కూడా తీసుకుందాం. ఇక్కడ నేను బేకింగ్ సోడాను చాలా అంటే చాలా తక్కువగా యూజ్ చేస్తున్నాను. ఇలా తీసుకున్న వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మనం ముందుగా వీటిని మిక్స్ చేయడం వలన మజ్జిగలో చక్కగా కలిసిపోతాయి. ఆ తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకుందాం. మీరు ఇంట్లోనే చేస్తున్నాం కదా, ఈ చల్ల పునుగులను హెల్తీగా చేసుకోవచ్చు అంటే మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. అలాగే మనం చేసే చల్ల పునుగులు అనేవి క్రిస్పీగా రావడానికి ఇక్కడ నేను 1/4 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి పొడి బియ్యం పిండి. ఇప్పుడు చేతిని బాగా వాష్ చేసుకొని మనం చేతితోనే మిక్స్ చేసుకుందాం. ఇలా మనం చేతితో మిక్స్ చేయడం వలన పిండి అనేది మజ్జిగలో చక్కగా కలిసిపోతుంది. ఇలా బాగా కొడుతూ మిక్స్ చేయండి. ఇలా కనీసం 1-2 నిమిషాలు బాగా మిక్స్ చేయడం వలన పిండి అనేది బాగా కలిసిపోయి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇలా బాగా కలిపి ఒక అరగంట పక్కన పెడదాం. ఈలోగా మనం ఈ చల్ల పునుగుల్లోకి టేస్టీగా అల్లం చట్నీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, అలాగే 1 టీ స్పూన్ మినపప్పుని తీసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కల్ని తీసుకుందాం. మీకు అల్లం ఘాటు అనేది ఎక్కువగా తెలియాలంటే మీ టేస్ట్కి అనుగుణంగా కొంచెం పెంచుకొనైనా తీసుకోవచ్చు. అలాగే చాప్ చేసిన 1 ఉల్లిపాయ ముక్కల్ని, కొంచెం కరివేపాకు, టేస్ట్కి సరిపడా 5-6 ఎండుమిరపకాయల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులోనే 1 టమాటా ముక్కల్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పుని, 4-5 పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. మీకు ఈ చట్నీ అనేది కొంచెం పుల్లపుల్లగా రావాలంటే ఈ ప్లేస్లోనే కొంచెం చింతపండును తీసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు అన్ని నీళ్ళను వేసుకొని ఉడికించుకుందాం. ఒకసారి కలిపాక మూత పెట్టి 4-5 నిమిషాలు ఉడికించండి. 4-5 నిమిషాల తర్వాత మనకు ఈ చట్నీ కోసం ఇలా 50% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కాస్త చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఈ చట్నీని గ్రైండ్ చేసేటప్పుడు మీకు గట్టిగా అనిపించిన చట్నీ అనేది సరిగ్గా గ్రైండ్ అవ్వకపోయినా కొంచెం నీళ్ళను వేసి మెత్తగా గ్రైండ్ చేయొచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ చట్నీని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ చట్నీలోకి పోపు కోసం ఒక 2 టీ స్పూన్ల ఆయిల్లో కొంచెం శనగపప్పుని, మినప్పప్పుని, అలాగే ఆవాలను, కొంచెం కరివేపాకుని తీసుకొని ఇలా బాగా ఫ్రై చేసి పోపులో వేసి మిక్స్ చేయడమే. అంతే, నోరూరించే అల్లం చట్నీ రెడీ అయిపోయింది. మనం కలిపి పెట్టిన పిండిని తీసుకుందాం. ఇలా మనం కాసేపు పక్కన పెట్టడం వలన పిండి నాని కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని మరోసారి మిక్స్ చేసుకుందాం. మీరు కావాలంటే ఈ చల్ల పునుగులను ఒక 10 నిమిషాలు నానబెట్టైనా చేయొచ్చు, లేదా అరగంట, గంట అయినా నానబెట్టి చేయొచ్చు.
ఇక్కడ నేనైతే ఇలా కలిపిన పిండిని ఒక అరగంట నానబెట్టాక చేస్తున్నాను. ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఈ పిండిలోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కలపడానికి ఒక 2 స్పూన్ వేడివేడి ఆయిల్ని ఈ పిండిలోకి తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా ఆయిల్ వేయడం వలన మనం చేసే చల్ల పునుగులు అనేవి బయట నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. అంటే ఈ పిండిలో మనం బేకింగ్ సోడాను చాలా తక్కువగా యూజ్ చేసాం కదా, సో ఇలా కొంచెం వేడివేడి ఆయిల్ని వేయడం వలన పునుగులను పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మొత్తానికి ఇలా పిండిని ప్రిపేర్ చేశాక మనకు కావాల్సినట్టుగా ఆయిల్ వేడైందో లేదో తెలియడానికి కొంచెం పిండి ముద్దను వేసి చూడండి, మనం పిండి అనేది వేయగానే వెంటనే ఇలా పైకి రావాలి. మనకు కావాల్సిన హీట్లో ఆయిల్ రెడీ అయినట్లు. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని వేస్తూ పునుగుల్లా ప్రిపేర్ చేసుకుందాం. మరో విషయం ఏంటంటే ఇక్కడ మనం చిట్టి చిట్టి పునుగులను చేస్తున్నాం కదా, కాబట్టి కొంచెం కొంచెం మాత్రమే వేయండి. ఇది ఆయిల్లో వేయగానే ఫ్రై అయ్యేటప్పుడు డబల్ అవుతుంది. చాలా తక్కువ పిండిని ఇలా డ్రాప్ చేస్తూ ఫ్రై చేయండి. అలాగే పునుగులు అనేవి మంచి రౌండ్ షేప్లో రావాలంటే పిండిని డ్రాప్ చేసేటప్పుడు చేతిని మరీ పైకి పెట్టకుండా కొంచెం ఆయిల్కి దగ్గర పెట్టి డ్రాప్ చేస్తే పునుగులు అనేవి రౌండ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పునుగులను హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇలా గంటెతో టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలాగే మిగతా పిండి మొత్తం కూడా చిట్టి చిట్టి పునుగుల్లా చేసుకుని ఫ్రై చేసి తీసుకోవడమే. చాలా ఈజీగా రోడ్ సైడ్ దొరికే చల్ల పునుగులను ప్రిపేర్ చేయాలంటే ఈ వీడియోలో చెప్పిన టిప్స్తో ట్రై చేయండి, ఇంతే పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా రాగి రోటీని చూపించబోతున్నాను. ఇలా మనం రాగి పిండితో రోటీ చేసుకొని బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా లంచ్లోకి, డిన్నర్లోకి ఇలా ఎప్పుడైనా సరే టేస్టీగా హెల్తీగా చేసుకొని తినేయచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా మనం డ్రై రోస్ట్ చేసి రాగి రోటీని చేయడం వలన మనం చేసే రోటీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా ఒక 3 నిమిషాలు బాగా వేపాక ఇప్పుడు ఈ రాగి పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలను, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని, 2 టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ తురుమును తీసుకొని ఫ్రై చేయండి. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా జస్ట్ ఒక 50% ఫ్రై అవుతే సరిపోతుంది. ఇలా ఒక 50% ఫ్రై అయ్యాక ఇందులోనే తరిగిన కరివేపాకుని కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఇలా ఒక 50% ఫ్రై అయ్యాక చివరిగా 1/2 కప్పు వరకు కొత్తిమీరను తీసుకొని మిక్స్ చేసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొత్తిమీరను తీసుకున్నాను కదా, మీరు కావాలంటే ఈ కొత్తిమీర ప్లేస్లో మేతి ఆకుని, పాలకూర ఆకుని లేదా తోటకూర ఆకునైనా తీసుకోవచ్చు. మన ఇంట్లో ఏది అవైలబుల్లో ఉంటే ఆ ఆకుకూరను ఇలా ఒక 1/2 కప్పు వరకు తీసుకోవచ్చు. ఇలా బాగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. వీటిని కూడా మనం పిండి తీసుకున్న మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పిండి ముద్దకు సరిపడా వేడి వేడి నీళ్ళని వేసి మిక్స్ చేసుకుందాం. వాటర్ అనేది మరీ ఒకేసారి ఎక్కువగా వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసి మిక్స్ చేయండి. అలాగే మనం ఇక్కడ రాగి రోటీని ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఈ పిండి అనేది చపాతీ పిండిలా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలపండి. మనకు ఈ పిండిని సాఫ్ట్గా కలపడం వలన చేతితోనే ఈవెన్గా రోటీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి స్పూన్తో కలిపాక చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని మిక్స్ చేసుకుందాం. చూడండి, టెక్స్చర్ చూస్తేనే పిండి ఎంత సాఫ్ట్గా ఉందో తెలుస్తుంది. ఇలా కలిపాక ఇప్పుడు రోటీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను బటర్ పేపర్ని తీసుకున్నాను. ఇలా బటర్ పేపర్కి కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేశాక ఇప్పుడు మనం కలిపిన పిండిని కొంచెం పిండి ముద్దలా తీసుకుందాం. ఇలా తీసుకున్న పిండిని ఫస్ట్ చేతిలోని రౌండ్గా చేసి ఈ బటర్ పేపర్పై వేసి ఇలా చేతితోనే నొక్కుతూ రోటీలా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా చేసేటప్పుడు మీకు పిండి చేతికి అతుక్కుంటూ ఉంటే కొంచెం ఆయిల్ని కానీ లేదా వాటర్ని కానీ పెడుతూ ఇలా స్ప్రెడ్ చేయండి. ఇక్కడ మనం రోటీ చేస్తున్నాం కాబట్టి మరీ లావుగా కాకుండా కాస్త పలచగానే చేసుకుందాం.
మీకు చేయడం రాకపోతే కొంచెం లావుగా చేసైనా తీసుకోవచ్చు. వీటిని కొంచెం పలచగా చేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా రౌండ్ షేప్లో వచ్చేట్టుగా చేతి ముడివేళ్లతోనే ఇలా నొక్కుతూ స్ప్రెడ్ చేయండి. మరీ లావుగా కాకుండా ఇలా కొంచెం పలచగానే ప్రిపేర్ చేయండి. ఇలా చేశాక మరో పక్కన ప్యాన్ని తీసుకొని బాగా వేడి చేయాలి. మనం చేసిన రాగి రోటీని ఇలా స్లోగా తీసుకుందాం. మీరు కావాలంటే డైరెక్ట్గా పెనం పైన వేసి కవర్ని స్లోగా కూడా రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి ఇలా చేతిలోకి తీసుకొని ఆ తర్వాత పెనంపై వేస్తున్నాను. ఇలా తీసుకున్న రోటీని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కాల్చండి. ఒక 2 నిమిషాల తర్వాత కాస్త ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు స్లోగా మరో పక్కకి టర్న్ చేసుకుందాం. మరో పక్కన కూడా 1-2 నిమిషాలు కాల్చాలి. చాలా ఈజీగా హెల్దీగా రాగి పిండితో ఇలా మనం రోటీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చపాతీ 2 పక్కల కూడా బాగా కాల్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలాగే పిండి మొత్తం కూడా రోటీలా చేసి తీసుకోవడమే. ఇక్కడ మనం ప్రిపేర్ చేసిన పిండితో ఒక 4 రోటీల వరకు వచ్చాయి. ఇలా చేసిన రోటీలను మనం ఇలాగే డైరెక్ట్గా ఉల్లిపాయను నంచుకుంటూ కూడా తినేయచ్చు, అంత బాగుంటాయి. లేదా చట్నీతో తినాలనుకుంటే టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ లేదా ఇంట్లో ఉండే ఏదైనా ఊరగాయను నంచుకుంటూ కూడా తినేయచ్చు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ అప్పం. టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇలా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా స్నాక్స్గా అయినా తక్కువ టైంలోనే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ క్యాబేజీ అప్పం ప్రిపేర్ చేయడానికి సగం క్యాబేజీని తీసుకున్నాను. గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఒక 150 నుండి 200 వరకు ఉండొచ్చు. ఇలా తీసుకున్న క్యాబేజీని నేను ఇక్కడ పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేస్తున్నాను. మీరు వీటిని కావాలంటే సన్నగా చిన్నగా తరిగిన తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేనైతే ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి వీటిని మిక్సర్ జార్లోకి తీసుకొని కోర్స్లా గ్రైండ్ చేస్తున్నాను. గ్రైండ్ చేయడానికి మనం చిన్న మిక్సీ గిన్నె కాకుండా ఇలా కొంచెం పెద్ద మిక్సీ గిన్నెలోకి కట్ చేసిన క్యాబేజీని తీసుకొని మొత్తం ఒకేసారి కాకుండా ఇలా గిన్నెలో సగానికి తీసుకొని కోర్స్ టెక్స్చర్ వచ్చేలా గ్రైండ్ చేయండి. మధ్య మధ్యలో ఆగుతూ ఈ క్యాబేజీ అనేది కోర్స్ టెక్స్చర్ వచ్చేలా గ్రైండ్ చేయాలి. చూడండి, మరీ ఎక్కువగా గ్రైండ్ చేయొద్దు, అలా అని క్యాబేజీ పీసెస్ అనేవి పెద్దగా కూడా ఉండొద్దు. ఇలా ఈ టెక్స్చర్ వచ్చేలా గ్రైండ్ చేయాలి. అయితే ఇలా గ్రైండ్ చేసేటప్పుడు అక్కడక్కడ ఏమైనా క్యాబేజీ లీవ్స్ అనేవి ఉండిపోతే వాటిని సపరేట్ చేసి ఇలా గ్రైండ్ చేసిన క్యాబేజీ తురుమును ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలాగే మిగతా క్యాబేజీనంతా కూడా కోర్స్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేనైతే గ్రైండ్ చేసే ప్రాసెస్ని చూపిస్తున్నాను. మీరు కావాలంటే వీటిని ఇక్కడ చూపించిన విధంగా చిన్నగా కట్ చేయడం వీలవుతే అలా కట్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడంత పసుపు. నిజానికి ఇందులో పసుపు వేయకుండా కూడా చేయొచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 1 పచ్చిమిరపకాయను ఇలా సన్నగా తరిగి తీసుకోండి. మీకు మధ్య మధ్యలో పచ్చిమిర్చి తగలకూడదనుకుంటే పేస్ట్లా చేసైనా వేయొచ్చు. అలాగే ఇందులోనే సన్నగా తరిగిన 1 ఉల్లిపాయను ఇలా కొంచెం మ్యాష్ చేసినట్టుగా చేస్తూ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర తురుమును తీసుకుందాం. అలాగే ఇదంతా బైండింగ్ కోసం ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని యూజ్ చేయొచ్చు, లేదా బొంబాయి రవ్వనైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని కూడా తీసుకుందాం. ఇలా బియ్యం పిండిని యాడ్ చేయడం వలన మనం ప్రిపేర్ చేసే అప్పం అనేది క్రిస్పీగా వస్తాయి. అలాగే టేస్ట్కి సరిపడ ఉప్పు అనేది ఇలా చివర్లోనే యాడ్ చేయండి. మనం ఉప్పుని ముందుగానే వేస్తే క్యాబేజీ నుండి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇలా చివర్లోనే ఉప్పుని వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. అయితే ఇలా మనం మిక్స్ చేసేటప్పుడు ఇందులో సపరేట్గా నీళ్లు వేయాల్సిన పని లేదు. అలాగే మీకు ఇలా కలిపేటప్పుడు క్యాబేజీ నుండి నీళ్ళు అనేవి ఎక్కువగా రిలీజ్ అయ్యి తడితడిగా అనిపిస్తే మరో 2 టీ స్పూన్ల బియ్యం పిండిని వేసైనా కలపచ్చు. మొత్తానికి ఇదంతా కూడా ఒక సాఫ్ట్ పిండి ముద్దలా రావాలి. ఇలా కలిపాక ఇప్పుడు మనం అప్పంలా ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను బటర్ పేపర్ని తీసుకుంటున్నాను. మీరు ఇలా బటర్ పేపర్నైనా తీసుకోవచ్చు, లేదా అరటాకునైనా, లేదా ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్నైనా తీసుకోవచ్చు.
ఇప్పుడు ముందుగా దీనికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుందాం. చేతిలో పట్టేంత పిండిని తీసుకొని ఇలా బటర్ పేపర్ పైన వేసి అప్పంలా ప్రిపేర్ చేసుకుందాం. మీరు ఇలా అప్పంలా కాకుండా రౌండ్గా బాల్స్లా చేసి పొంగనాల ప్యాన్లో ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు. ఇలా రౌండ్గా ఇంత మందంగా అప్పంని ప్రిపేర్ చేశాక మరో పక్కన ఈ అప్పంని షాలో ఫ్రై చేయడానికి ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుని వేడి చేశాను. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన అప్పంని తీసుకుని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. మీరు కావాలంటే ఇలా షాలో ఫ్రై కాకుండా డీప్ ఫ్రై చేసైనా తీసుకోవచ్చు. 1-2 నిమిషాల తర్వాత స్లోగా మరో పక్కకి టర్న్ చేసుకుందాం. ఈ అప్పంని మనం ఎక్కువసార్లు టర్న్ చేసామనుకోండి విరిగిపోతుంది. కాబట్టి కింద ఫ్రై అయిందో లేదో చూస్తూ ఫ్రై చేయండి. ఇలా 2 పక్కలు కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మిగతావన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా చేసిన అప్పంని అసలుకు ఎలాంటి కాంబినేషన్ లేకుండా వేడి వేడిగా తినేయచ్చు. ఇక్కడ నేనైతే పిల్లలకి ఇష్టమని టమాటా సాస్తో సర్వ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, హెల్దీగా క్యాబేజీతో అప్పం ప్రిపేర్ చేయాలంటే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంట్లో అందరూ కూడా లైక్ చేస్తారు. మామూలుగా రోజు ఒకేలా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే చాలా బోర్గా రొటీన్గా అనిపిస్తుంది. అప్పుడప్పుడు వెరైటీగా ఇలా బ్రేక్ఫాస్ట్ లాగా కానీ లేదా స్నాక్స్ లాగా కానీ చేసుకోండి. రుచి మాత్రం చాలా బాగుంటుంది. అలాగే మీరు చాలా ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు. మరి ఈ రైస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా బౌల్లోకి 1 కప్పు బియ్యం తీసుకోండి. ఇక్కడ నేను కంట్రోల్ బియ్యంతో చేస్తున్నాను. మీరు నార్మల్ రైస్తో చేసినా చాలా బాగా వస్తాయి. ఇందులో నీళ్ళను వేసి ఒక 2-3 సార్లు బాగా కడగండి. ఇలా కడిగాక మళ్ళీ నీళ్లను వేసి ఒక 2 గంటలు నానబెట్టండి. ఒకవేళ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేయాలనుకుంటే మాత్రం నైట్కే నానబెట్టొచ్చు. మరో పక్కన 2 బంగాళదుంపలను తీసుకొని పీల్ ఆఫ్ చేయండి. ఇలా పొట్టు తీసాక మళ్ళీ ఒకసారి బాగా కడిగి చక్రాల్లా కట్ చేసుకుందాం. వీటిని మనం ఇప్పుడు ఇలాంటి చిల్లుల గిన్నెను తీసుకొని ఈ గిన్నెకు కొద్దిగా ఆయిల్ని రాయండి. ఇందులోకి కట్ చేసిన ఆలూ స్లైసెస్ని పెట్టి ఆవిరిపై ఉడికించండి. మనం డైరెక్ట్గా ఆలూని ఉడికిస్తే వాటర్ అనేది బాగా పడుతుంది. అలాగే ఇలా ఉడికించడం వలన తొందరగా అవడమే కాదు, తడిగా కూడా ఉండదు. ఒక 10 నిమిషాల్లోనే సాఫ్ట్గా ఇలా ఉడుకుతాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మ్యాష్ చేయండి. చాలా సాఫ్ట్గా మెదపండి. ఎక్కడా కూడా ఆలూ పీసెస్ అనేవి ఉండకుండా మ్యాష్ చేశాక ఈ బాల్ని పక్కన పెట్టి మనం నానబెట్టిన రైస్ని తీసుకోండి. ఇక్కడ నేను ఈవినింగ్లోకి చేస్తున్నాను కాబట్టి 2 గంటలు నానబెట్టాను. ఇందులోని నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇందులో నీళ్లను వేయకుండా ఒక 2-3 టీ స్పూన్ల పెరుగుని వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా పెరుగుని వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఈ రెసిపీ కోసం కాస్త పుల్లటి పెరుగైతే మరీ మంచిది. అలాగే మీరు ఇలా పెరుగుకు బదులుగా ఏం వేయాలో కూడా నేను రెసిపీలో చెప్తాను. మెత్తగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ రైస్ పిండిని కూడా ఆలూ మిక్స్లోకి యాడ్ చేసుకుందాం. ఇందులో 3-4 పచ్చిమిర్చీలను, చిన్న అల్లం ముక్కను ఇలా దంచి తీసుకోండి. అలాగే తరిగిన కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరాకు, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము, 1 కట్ చేసిన ఉల్లిపాయ, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కలపండి. అయితే మీరు బియ్యం గ్రైండ్ చేసేటప్పుడు పెరుగుకు బదులుగా 1-2 టీ స్పూన్ల వాటర్ని, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసి గ్రైండ్ చేయండి. పుల్లగా టేస్టీగా వస్తాయి. మొత్తం వాటర్తోనే గ్రైండ్ చేస్తే ఆ పులుపు అనేది ఉండదు. కాబట్టి కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుంటే టేస్టీగా వస్తాయి. ఇలా కలిపి ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి పిండిని సెట్ అవనిద్దాం. 10 నిమిషాల తర్వాత ఇందులోకి చిటికెడు, చూడండి ఇలా చిటికెడు మాత్రమే వంట సోడాను వేసి కలపండి. ఈ రెసిపీలో వంట సోడా మాత్రం ఆప్షనల్ అండి. మీకు వంట సోడా వేయడం నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. పిండిని ఒకసారి బాగా కలిపి కాస్త చిక్కగా ఉన్నా సరే కానీ పలచగా మాత్రం అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. ఇక్కడ నేను షాలో ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు.
ఆయిల్ వేడయ్యాక ఒక గంటడంత పిండిని వేసి కట్లెట్లా రౌండ్గా వచ్చేట్లు చేయండి. మరీ పలచగా కాకుండా కాస్త కట్లెట్లా మందంగానే వేయండి. ఇలా మీరు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేయండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు బాగా కాల్చి మరో పక్కకి టర్న్ చేయండి. మరో పక్కన కూడా 2-3 నిమిషాలు కాల్చండి. మీరు కావాలంటే వీటిని బోండాలా లేదా పునుగుల్లా కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా 2 పక్కలా బాగా ఫ్రై అయ్యాక ప్యాన్ నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలాగే మిగతా పిండిని కూడా చేసి తీసుకోండి. వీటిని పల్లి కొబ్బరి చట్నీతో సర్వ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.